హాయ్ నేను సతీష్. టికెట్ టు ఫైనల్ టాస్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి కదా, ప్రోమో కూడా చూసాం కదా. మరి ఫస్ట్ కంటెండర్ ఎవరు, ఇక్కడ కూడా కంటెండర్స్గా వెళ్తున్నారు. అట్లాగే ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాడు ఈ ప్రాసెస్లో ఓవరాల్గా. గత సీజన్లకి ఇప్పుడు చూస్తే అదైతే ఖచ్చితంగా అన్ఫెయిర్ అనిపించింది. అట్లా చేయకుండా ఉంటే బెటర్ అనిపించింది నాకు, ఎందుకని చెప్పుకుందాం. అట్లాగే ఇప్పుడేంటి, టేస్టీ తేజ, రోహిణి, గౌతమ్, విష్ణుప్రియ వీళ్ళ నలుగురు ఒక టాస్క్ ఆడతారు కదా. లిమిట్లెస్ అక్షరాలు, ఆ మధ్యలో ఎల్ తర్వాత ఒక స్టారు, ఎం తర్వాత ఒక ఎల్ తర్వాత ఎల్ ఐఈ ఎంఐటి ఇట్లా లిమిట్లెస్ స్పెల్లింగ్లో మధ్య మధ్యలో స్టార్స్ పెట్టుకుంటూ ఆ బ్యాలెన్సింగ్ అయితే చూడడానికి అరే భలే ఉందే టాస్క్ అనిపిస్తుంది. కానీ ఆడిన వాళ్ళకి తెలుస్తుంది, చుక్కలు కనబడుతుంది నిజంగా. వాటిని అలా బ్యాలెన్సింగ్గా లిమిట్లెస్ అనేది విత్ స్టార్స్తో పెట్టాలంటే చాలా కష్టమే. మరి ఈ టాస్క్ ఇంతలా ఆడుతూ ఉన్నారు. సరే, నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే రోహిణి ఫస్ట్ ప్లేస్లో గెలుస్తుంది కదా. ఇక్కడ ప్రోమోలో కూడా చూసినట్టుగా ఆవిడ గంట గనకనకన మోగించింది. అట్లాగే గౌతమ్, తేజ, ఆ తర్వాత రోహిణి తర్వాత వాళ్ళు సెకండ్ థర్డ్ ప్లేస్లో నిలిస్తే ఇంకా నెక్స్ట్ ఎవరంటే విష్ణుప్రియ అవుట్ అయిపోద్ది టాస్క్లో. ఇక్కడ మాత్రం ఒక డెసిషన్ బిగ్ బాస్ తీసుకున్నాడు, అదైతే నాకు ఏమాత్రం నచ్చల. ఎందుకంటే ఇట్లా ఒక్కొక్క టాస్క్లో ఒక్కొక్కటి కంటెండర్స్ని సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ టాస్క్లో అయితే రోహిణి కంటెండర్ అయింది కనుక టికెట్ టు ఫైనల్ గెలుచుకునే దానికోసం మళ్ళీ కంటెండర్స్ రకరకాల టాస్క్లు ఆడించి, సరే ఈ లాస్ట్లో ఉన్న విష్ణుప్రియనైతే బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి తప్పించేస్తారంట. ఇదైతే నాకు ఖచ్చితంగా అన్ఫెయిర్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కెప్టెన్ మెగా చీఫ్ కోసం బ్యాడ్జ్ పెట్టుకుంటూ ఒక బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టాస్కుల్లోంచి అవుట్, ఈ వారం అంతకి ఏ టాస్క్ ఆడకూడదు అని చెప్పి తీసేయడం అయితే నాకు ఏమాత్రం నచ్చల. ఇది కరెక్ట్ కాదు కదా. ఇంత షాకింగ్, ఇంత పెద్ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఎట్లా తీస్తారు? ఇప్పుడు టికెట్ టు ఫైనల్ అంటే ఫైనల్కి దగ్గరికి వచ్చేటప్పుడు అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి ఇంతవరకు వచ్చారు. ఏదో రకంగా కింద పడో మీద పడో ఫ్రెండ్స్ ఓట్లు షేర్ అయ్యో ఏదో రకంగా రకరకాలుగా ఈక్వేషన్స్తో వచ్చారు. కాబట్టి ఇక్కడ ఎవరి సత్తా ఎంత ఆఖరిగా అవకాశం నిరూపించుకునేదానికి వాళ్ళకి వాళ్ళు ఎవరు స్టామినా ఎంత స్ట్రెంత్ అనేది ప్రూవ్ చేసుకున్నదానికి అన్ని రకాలుగా టాస్క్లు ఇక్కడ ఇటే పెడతారు కనుక ఆ ఇచ్చేది కూడా అందరికీ అన్ని రకాలు. ఓకే, ఇప్పుడు ఈ టాస్క్లో కూడా ఏంటి, కొన్ని పాయింట్స్ ఫస్ట్ వచ్చిన రోహిణికేమో 40 పాయింట్స్, ఆ తర్వాత గౌతమ్ ఆయనకు 30, తర్వాత తేజ ఉంటూ 20, లాస్ట్లో ఉండే విష్ణుప్రియకు 10 ఇవ్వండి. నెక్స్ట్ టాస్క్లో మళ్ళీ ఆడితే మళ్ళీ ఏమో ఫస్ట్ ప్లేస్లో ఉండింది అనుకో, అప్పుడు 40 పాయింట్స్ తెచ్చుకుంటుంది కదా. లేదా సెకండ్లో ఒకటి 30 ఉండదు కదా. కంప్లీట్గా ఆడకూడదు అని చెప్పి బ్లాక్ చేసేది ఏంటి, ఇదైతే నాకు నచ్చల. ఇట్లా చేయకుండా ఉంటుంటే బాగుండేది నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఎటు ఒక 6 రకాలుగా పరీక్షలు అయితే పెడతాడు. స్పీడ్ అని, ఈ బ్యాలెన్సింగ్, స్కిల్, అట్లాగే మెంటల్ స్ట్రెంత్, తెలివితేటలు ఎట్లా ఉన్నాయి, ఐక్యూ ఎంత ఉంది ఎట్లా, అలాగే ఫోకస్, ఇంకా ఫిజికల్ స్ట్రెంత్, ఈ 6 కేటగిరీల్లో కూడా ఆఖరి అవకాశంగా అందరు హౌస్ మేట్స్కి సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ప్రూవ్ చేసుకున్నారో, లక్ కలిసి వచ్చిందో, కలిసి రాలేదో, లేకపోతే మీకు హౌస్ మేట్స్ వాళ్ళకి సపోర్ట్ కలిసి వచ్చిందో, కలిసి రాలేదో, అనేక ఈక్వేషన్స్తో కొంత అసంతృప్తి ఉంటుంది వాళ్ళకి. అయ్యో ఆ టాస్క్లో ఆయనకి లక్ ఫేవర్ చేసింది, నాకు లక్ ఫేవర్ చేయలేదు, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ వచ్చింది, నాకు ఈ టాస్క్లో మాట్లాడుకుంటున్నాడుగా లాస్ట్లో టేస్ట్ తేజ ఎవరేసి అంటారు కదా, అన్న సపోర్టింగ్ కూడా ఉండాలి కదా. సరే ఏదో ఒక దగ్గర ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా పోయిన వాళ్ళకి అయితే ఇక్కడ ఇచ్చి ఉంటే సరే పూర్తిగా ఆడుకోండి, అన్ని రకాలుగా అవకాశం ఇస్తున్నాం కాబట్టి ప్రతి దాంట్లో పాయింట్స్ బేస్ చేసుకుని ఇచ్చి ఉంటే బాగుండేది నాకు అనిపించే. అట్లా కాకుండా కంప్లీట్గా ఈ విష్ణుప్రియకి ఏంటంటే ఇప్పుడు లాస్ట్లో వచ్చే కనుక ఈ వీక్ అంతా ఏ టాస్క్లో ఆడకుండా బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి పక్కన పెట్టడం అనేది విష్ణుప్రియని కాదు, నెక్స్ట్ రౌండ్లో ఇంకొకరు. ఇప్పుడు ఈ టాస్క్లు ఏంటి, రోహిణి విన్ అయింది కాబట్టి ఆవిడ నెక్స్ట్ టాస్క్ వెళ్ళిపోతుంది, కంటెండర్ అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్న గౌతమ్ కృష్ణ అండ్ టేస్ట్ తేజ కూడా మళ్ళీ నెక్స్ట్ టాస్క్లు ఆడతారు. కంప్లీట్గా ఆడకుండా పక్కన పెట్టేసింది విష్ణుప్రియని. ఈ బ్లాక్ చేసిన ఎట్లా ఉందంటే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా సంక్రాంతిలోగా రోడ్లు పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తామంటే మళ్ళీ మీకు వర్క్స్ రావు అనే మాదిరిగా మళ్ళీ ఇక్కడ ఏమో కూడా టాస్కులు రావు అనేది కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే ఈ సీజన్ కూడా సేమ్ ఆ బోర్డు పెట్టి పాయింట్లు పెట్టి ఒక్కొక్క పాయింట్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ సీజన్ 5లో శ్రీరామచంద్ర ఉన్నాడు, ఆయనకి ఐసీలో ఆ టాస్క్ ఆడడం వల్ల కాళ్ళకి పూర్తిగా బొబ్బలేకిపోయి గాయాలైనాయి. ఒక టాస్క్ ఏమో షణ్ముఖ్, ఒక టాస్క్ ఏమో సన్నీ, ఇంకోటి ఏమో మానస్, ఇట్లా ఆడారు. ఫైనల్ టాస్క్ వల్ల ఆయన కొద్దిగా రికవర్ అయ్యి ఆ పైనుంచి ఇలా టబా కొట్టాలి కదా, తాడు లాక్కుంటూ కొట్టేది, బస్తా పడతా ఉంటే అది ఒక టాస్క్ ఆడించారు, ఆయన గెలుచుకున్నారు లాస్ట్కి ఫైనల్గా ఆడి. ఇప్పుడేంటి విష్ణుప్రియ లాంటి వాళ్ళు ఇంకేంటో పక్కన పెట్టేస్తే పక్క వాళ్ళకి సాయం చేసుకుంటూ కూర్చోడు. ఇట్లా కాకుండా అందరికి ఇచ్చి ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్. మరి మీకేమనిపించింది కూడా మెసేజ్ అయితే పెట్టండి. అట్లా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ టాస్క్లో రోహిణి కదా, ఇంకొక టాస్క్ కూడా వస్తుంది. అయితే ఈ నలుగురిని ఎందుకు సెలెక్ట్ చేశారు, రోహిణి, టేస్టీ తేజ, గౌతమ్, విష్ణుప్రియ, ఈ నలుగురిని ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గెస్టులు హారిక అండ్ అఖిల్ వాళ్ళకి బిగ్ బాస్ ఆప్షన్ ఇచ్చారా మీకు నచ్చిన నలుగురితో ఆడించండి అని. ఎందుకంటే మిగతా ఇంకా నబిల్, నిఖిల్,
పృథ్వీ వీళ్ళు కూడా ఫిజికల్ టాస్క్లని గట్టిగా ఆడతారు. చాలా స్ట్రాంగ్గా ఆడే కంటెస్టెంట్స్. మిగతా వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. 9 మందిలో ఆ 5గురినే కాకుండా ఈ నలుగురికి ఎందుకు ఆప్షన్ అనేది వచ్చిన గెస్ట్లకి ఇచ్చారా, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా ఏ చాయిస్తో సెలెక్ట్ చేసుకున్నారు ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి అది. అలాగే ఇంకొక టాస్క్ కోసం ఏంటంటే ప్రియాంక మానస్ వస్తారు. వాళ్ళిద్దరు కూడా ఒక టాస్క్ అయితే ఆడిస్తారు. ఆ టాస్క్లో మరి ఎట్లా పెడతారు ఏంటి మరొక అప్డేట్ రాగానే మీకు అయితే వీడియో షేర్ చేసుకుంటా. అట్టగా లైవ్లో మాత్రం ఈ వారం గౌతమ్ కృష్ణ గ్రాఫ్ పెంచేదానికి సిద్ధమైపోయిన బకరా ఎవరు అనిపిస్తున్నారంటే ప్రేరణ అనిపించింది నాకు నిజంగా. అలాగే నబీల్ కూడా. వీళ్ళిద్దరూ కలిపి ఆయన కంప్లీట్గా లేపాల్సిందే. ఈ వారం ఓటింగ్ పెంచాల్సిందే, లేకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం ఈ సీజన్ పెద్ద కొవ్వొత్తులు అయిపోదాం, కరిగి ఆయన ఆటకు వెలుగు పెంచుదామని మాదిరిగా బ్యాక్ బిచ్చింగ్ స్టార్స్, ఆవిడేమో బ్యాక్ బిచ్చింగ్ క్వీన్ అయితే ఇతడేమో బ్యాక్ బిచ్చింగ్ కింగ్ లాగా పోటాపోటీ ఇద్దరు బ్యాక్ బిచ్చింగ్. మీ ఇద్దరు ఏదైతే చేయొద్దని వచ్చిన వాళ్ళందరూ చెప్పారో అదే పని. మెయిన్ నబీల్కి అయితే అర్థమే కావట్లే. ఆ ప్రేరణ అయితే పునే ఎట్లా అనిపించిందని నాకు చూస్తే, ప్రేరణ ఈ బ్యాక్ బిచ్చింగ్లో పర్టికులర్గా గౌతమ్ మీద ఏడవడంలో పిహెచ్డి అయితే ఆ నబీల్ ఒక ఇంటర్ డిగ్రీ అనుకోవచ్చు. ఆ రేంజ్లో ఆమె పిహెచ్డి స్టూడెంట్ అయితే ఇతను ఒక ఇంటర్ డిగ్రీ స్టూడెంట్ లెక్క ఆ రేంజ్లో కంప్లీట్గా ఏదో చెప్పేయాలని ప్రేరణ, ఏదో చెప్పేయాలని ఒక ద్వేషం లాగా పెట్టుకొని క్యారీ చేస్తూ విపరీతమైన నబీల్తో డిస్కషన్ పెట్టి ఇద్దరు మొదలు పెట్టుకున్నారు. నేను జెన్యూన్ కాదన్నాడు, నీకు బ్రాండ్ వేసేది ఆయన అడుగుతాడు కదా. ఆ పంచాయతీ మీద మళ్ళీ ఈఎంఐ వెళ్ళి ఆయన పిలిచి మాట్లాడడానికి ట్రై చేయడం. అట్లాగే నబీల్ కూడా ఎంత దారుణంగా ఆలోచించాడంటే, నేనేమనుకున్నాను మొన్నటి వరకు నబీల్ కొంత రిజర్వ్డ్గా మెచ్యూర్డ్గా ఉంటున్నాడంటే అంత లేదు అని ప్రూవ్ చేసుకుంటున్నాడు ఆయన. గౌతమ్లో ఒక తప్పు కనిపిస్తే అందరం దాన్ని పదే చెబుతున్న అందరికీ తెలుస్తుందంటే ఇది ఎంత బ్లండర్ ఇది. మరి ఎలా తప్పు ఎంత మిస్టేక్ చేస్తున్నాడు? ఒక తప్పు కనిపిస్తే నువ్వు చెప్పాలి. అందరూ చెబితే పదే చెబితే అది తప్ప ఓపెన్ కాకుండా అందరూ కలిపి టార్గెట్ చేస్తున్నారు అనేది రీచ్ అవుద్ది ఆడియన్స్కి. తప్పైతే ఒకసారి చెప్పు, నువ్వు చెప్పు, లేదా ఇంకోసారి నువ్వే చెప్పు, మూడోసారి నువ్వే చెప్పు. పదే అందరం కలిపి చెప్పాలి. అప్పుడు గ్రూప్ గేమ్ పోర్ట్రే చేస్తున్నారు. వీళ్ళెవరు తప్పులు చేయలేదు, ఒకడే చేశాడా. సేమ్ మణికంఠ విషయంలో ఇట్లాగే చేశారు. ఆయన విషయంలో సేమ్ ఇదే జరిగింది. వీళ్ళెవ్వరు తప్పులు చేయనట్టుగా, మిగతా వాళ్ళు అసలు తప్పులే కనపడినట్టుగా, అతను ఒక్కడే తప్పుల మీద తప్పులు క్షమించరాని తప్పులు అసలు అన్ని మాదిరిగా చేసిన మాదిరిగా అతన్నే వేలెత్తి చూపించారు అందరూ కలిపి. మళ్ళీ అదే ఫార్ములా ఇక్కడ గౌతమ్ విషయంలో అప్లై చేద్దాం అన్నట్టుగా చెబుతున్నాడు ఇక్కడ నబీల్. పైకి ఇంకోటి ఏమంటాడంటే, అరే నబీల్ నీ తప్పురా అని చెప్పాడు నాకు గౌతము. నీకు నేను ప్యూర్లీ జెన్యూన్ అని చెప్పాను, నీకు సపోర్ట్ చేశాను, అలా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తే మిత్రుడు అని చెప్పేసి నామినేట్ చేయకుండా ఉంటానా, ఎలా ఉండిపోతున్నాను. సో అదే ఆయన చెప్పింది అదే. నువ్వు అన్ని వైపులో చూడట్లే, ఫేవరిజం నీకు కనిపించట్లే, పెద్ద మిస్టేక్స్ అవి. ఆ గ్రూపిజం వైపు ఫేవరిజం వైపు నువ్వు అస్సలు చూడట్లే. నీకేదో ఇమ్మెచ్యూర్ అనిందని దీని గురించి చిన్న పాయింట్లు పట్టుకున్నావు తప్ప హౌస్లో అంతా కదా దాని గురించి. అదే నువ్వు ఇక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చి వదిలేస్తున్నట్టుగా ఆ పృథ్వీరాజ్ విషయంలో అంత రూడ్గా వెళ్తున్నా అవి ఎందుకు మరి వదిలేస్తున్నావు? మిత్రుడని వదిలేస్తున్నావు కదా, మరి చేయాల్సి వస్తే అతను కూడా చేయాలి కదా. మీదకి వెళ్ళిపోయిన వాడు వీడు అరే ఊరే తూరే అన్నా సరే అవన్నీ వదిలేస్తున్నాడు. అసలు అర్థమే చేసుకోలేకపోతున్నాడు నిజంగా ఆటనే. ఎందుకో అనవసరంగా ఈ టాప్ 5 దగ్గరలో ఉండేటప్పుడు ఈ బ్యాక్ బిచ్చింగ్ వల్ల నష్టమే తప్ప లాభంలే. ఆ నయనిక చెప్పింది అదే కదా, ఆ మణికంఠ చెప్పింది అదే కదా. అది వదిలేసి ఇద్దరు కూడా ఏదో అర్ధరాత్రి అందరూ పడుకునేకి ఇద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళక బ్రదర్ సిస్టర్ లేక ప్రేరణ నబీల్ అనుకుంటే, ఇక నిన్న నామినేషన్లో అప్పటి నుంచి ఇదే పని మీద ఉన్నారు. ఇంకా పైగా అంతా చెప్పేసి నీకు దండం పెడతారా, నన్ను మాట్లాడినవరా అంటాడు. అంతకుముందేమో జెన్యూన్ కాదంటాడు. పైగా నబీల్ ఏమంటాడు, గౌతమ్ నాకు హెల్ప్ చేశాడు, అయితే అవన్నీ చెప్పుకోవాలి లిస్ట్ లాగా చెప్పేస్తున్నాడు. మరి ఈయనేం చేస్తున్నాడు, తెల్లాలేస్తే డబ్బా రాయడ్లకు చెబుతున్నాడు కదా. మన టీషర్ట్ల విషయంలో కూడా ఒక స్పీచ్ ఇచ్చి మరి అందరూ కలిపి 3-4 ఎవరికి ప్రొటెక్ట్ చేయడానికి చేశారు. బట్ ఫైనల్గా వచ్చి నేను ఒక్కడనే కాపాడుతుంది, నేను ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే నిఖిల్కి నాకు చేశాడు. ఇలాంటి స్పీచ్ కూడా ఒకటి ఇచ్చుకుంటూ మరి చెప్పాడు కదా. డబ్బా రాయడ్లాగా డప్పు కొడతానే ఉంటాడు కదా సెల్ఫ్ డబ్బా. మరేమో ఆయన అంటే అరే బాబు అక్కడ సిచ్యువేషన్లో చెబితే దాన్ని కూడా హైలైట్ చేస్తా ఉన్నాడే. పైగా గౌతమ్ని ప్రేరణ వచ్చి గౌతమ్ నీతో మాట్లాడారా, నబీల్తో మాట్లాడాక అతనితో క్లియర్ చేద్దామంటే ఆయన ముందే విసిగిపోయి అబ్బా నాకు అవసరమా క్లాసులు ఇవన్నీ ఒక చిరాగ్గా చూస్తున్నాడు ఆయన. నాకు ఎందుకు ఈ బురద తింటావా, లేక షార్ట్ కట్లో చెబుతావా, మళ్ళీ ఎంత పారాగ్రాఫ్లు చెబుతావా, ఆయనకు ముందే ప్రిపేర్ అయిపోతుంది. ఎందుకంటే అసలు ఎవరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లా. నాయుడు టేస్ట్ తేజ కూడా పిలిచి గౌతమ్ నీకు 4 కథ వేశాడంటే, లేదు యష్మితో కలిపి 5 నామినేట్ చేశాడంటే, 5 చేశారు కదరా ఇప్పుడు ఏంటి ఎలా ఉండబోతుందంటే, ఏముందిలే పిచ్చ లైట్, అసలు టాపిక్ గురించి కూడా మాట్లాడట్లే, ఏమాత్రం ఇష్టపడట్లా. ఎందుకు నేనేదో అంటాను వీకెండ్ వచ్చి అంత నీదే తప్పు, 5 వేస్తే నువ్వు వెలుగుతూ చాడుతావా చెబుతావా, 5 కలిపితే 9 మంది వేస్తారు, వేయించుకోవాలి అని మాదిరిగా గిల్లించుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు నాకు అవసరం లెక్క వెళ్ళి చక్కన పడుకుంటూ పోతాను ఆయన, పట్టించుకునే పరిస్థితులు. పైగా దాని గురించి వచ్చి మళ్ళీ ఆయనకి ఏదో చెప్పబోతే వినట్లేదు అని మళ్ళీ నబీల్తో వెళ్ళి చెప్పడం, రోహిణితో చెప్పడం, అవినాష్తో చెప్పడం మళ్ళీ మొదలుపెట్టింది.
ఆ కెమెరాలకు కంటెంట్ ఇచ్చేస్తున్నాడు. వాడు వాడు అంటే ఏంటి పెద్దది చేసేస్తున్నాడు. మరి ఈవిడ ఎఫర్డ్ వాడేసింది, బ్రెయిన్‌లెస్, క్యారెక్టర్‌లెస్, రాక్షసదాన ఇట్లా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, వాడు అంటే ఎందుకు చేసేస్తున్నాడు? ఆదిత్య వంశ్ ఒక్కడికి పెద్దాయన కాబట్టి వాడు అంటే తప్పు. వీళ్ళందరూ ఒకటే ఏజ్ కదా అని రోహిణి, అవినాష్‌కి చెప్తే వాళ్ళు చెప్పారు. ఇద్దరి మధ్య వైబ్ సెట్ అవ్వనప్పుడు, పడనప్పుడు అది డిస్‌రెస్పెక్ట్ అవుద్దమ్మా. మరి నువ్వెట్టా రాక్షసదానా, క్యారెక్టర్‌లెస్, బ్రెయిన్‌లెస్, ఎఫర్డ్ ఇలాంటివన్నీ అనేస్తా ఉంటావు. పైగా నీకెవరైనా ఇలాంటి మాటలన్నీ ఎవరు నీ విషయంలో అయినా సరే బ్రెయిన్‌లెస్ లేకపోతే క్యారెక్టర్‌లెస్, రాక్షసదాని ఇట్లాంటివన్నీ అనేస్తే నువ్వు కూడా హర్ట్ అవుతావు కదా! ఫీల్ అవుతావు కదా! అది, ఇది అదేంది దానికి చెప్పేదేంది, దానికి చేసేదేంది అంటే ఇట్టా కూడా నువ్వు కూడా ఫీల్ అవుతావు కదా! సో, అది వైబ్ సెట్ అయితే ఫ్రెండ్లీ వైబ్ ఉంటే ఓకే. ఇప్పుడు యష్మి, ఈ అమ్మాయి ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి ఒలే ఒసే రావే పోవే అనుకోవచ్చు. ఫ్రెండ్‌షిప్ లేనప్పుడు ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు ఈ అమ్మాయికి, ప్రేరణకి అలాగే విష్ణుప్రియకి అదే గదా! వైబ్ లేదు. ఫ్రెండ్‌షిప్ లేదు. అందుకే వాళ్ళిద్దరి మధ్య అది ఒరే అన్నా, ఒసే అన్నా, ఒలే అన్నా ఏదన్నా పెద్ద ఇష్యూనే. పంచాయతీ అయిద్దది. సో, అది అర్థం కావట్లా. వాడు అంటే అక్కడ ర్యాప్ ఇప్పుడు 'టేస్టీ తేజ'కి, 'గౌతమ్‌కి' వైబ్ ఉందండి. వాళ్ళిద్దరు వాడు అనుకుంటారు, అరే అనుకుంటారు, ఒరే అనుకుంటారు. నిఖిల్‌కి, పృథ్వీకి ఉంది. అరే, ఒరే అనుకోవచ్చు. బట్ లేనోళ్ళ దగ్గర ఎట్లా అయిద్ది? నేను 'గౌతమ్ కృష్ణ' కూడా అదే ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఇప్పుడు నిఖిల్, 'టేస్టీ తేజ' బాగా క్లోజ్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకొని చచ్చిపోయేంత ఫ్రెండ్స్ అంటే నమ్మేస్తారా? నమ్మరు గదా! కనిపిస్తుంది గదా! వాళ్ళ మధ్య వైబు. ప్లస్ అట్లాగే నేనేదో పోర్ట్రేట్ చేసేస్తే ఆడియన్స్‌కి రీచ్ అయిపోదు గదా! ఇక్కడ కళ్ళ ముందు కనబడుతున్న నిజాన్నే నేను చెబుతా. నేను చెప్పేటప్పుడు వాళ్ళకి కూడా అదే అనిపిస్తే అవునంటారు. లేదంటే గౌతమే బ్లేమ్ చేసాడు. అతడే అబద్ధం ఆడాడు అంటారు. అని ఇట్టా ఎగ్జాంపుల్స్ చాలా చాలా చెప్పినా అర్థం కావట్లే. అయితే లైవ్‌లో ఇంకా ప్రేరణ చేసిన అతి పెద్ద బ్లండర్ ఏంటి? గౌతమ్‌కి ఆ బ్లండర్ వల్ల ఎలా ప్లస్ అవుతుంది? అన్నీ ఫుల్ డీటెయిల్‌గా లైవ్ వీడియో మరొకటి జర్నలిస్ట్ సతీష్‌లో అప్‌లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మిస్ కాకండి. ఈ వీడియో కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ.